మన దేశంలో ఏం జరుగుతుంది? ఒక సాటి అమ్మాయికి రక్షణ లేకుండా పోయింది, అది కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ఒక ట్రైనీ డాక్టర్ పై లైంగిక దాడి చేసి అతి దారుణంగా రేప్ చేసి చంపారు. అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఆమె కళ్ళు, నోరు మరియు ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ వచ్చినట్లు, అలానే బాడీపై చాలా గాయాలు ఉన్నట్లు తేలింది. అరవకుండా నోరు, గొంతు కాన్స్టెంట్ గా నొక్కినట్లు, ఆమె తలని గట్టిగా గోడకి నేలకి కొట్టినట్లు గుర్తించారు. విక్టిమ్ తల్లిదండ్రులు క్రైమ్ సీన్ కి చేరుకున్న తర్వాత కూతురిని చూపించకుండా 3 గంటల పాటు పోలీసులు వాళ్ళని బయటే ఆపేశారు. ఈ కేసుని ఫైనల్ గా సిబిఐ టేక్ ఓవర్ చేయగా ఆధారాలు తారుమారు చేయడానికి వెంటనే హాస్పిటల్ రినోవేషన్ వర్క్ స్టార్ట్ చేశారు. హాస్పిటల్ దగ్గర నిరసనలు చేస్తున్న స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ పైన 7,000 పైగా మోబ్స్ అక్కడికి చేరుకుని వాళ్ళ మీద దాడి చేశారు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని, ఇలా మరో ఏ మహిళకి జరగకుండా మన ప్రభుత్వం కఠినమైన రూల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.